అఖిలపక్ష కమిటీ సమావేశానికి చేసిన గౌరవ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం. ఈ అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేదు. ఈరోజు ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధన కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరచడం కోసం ఈరోజు మా కమిటీ ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ స్థానిక పోలీస్ శాఖ వారు ఈరోజు మా కమిటీ సభ్యులను ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎన్ని అరెస్టులు జరిగినా కానీ భయపడలేదు, వెనుకపోయేది లేదు. రెవెన్యూ డివిజన్ సాధించే వరకు మేము ఉద్యమాలను కొనసాగిస్తాము. అలాగే మన గత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీర్లా ఐలయ్య గారు మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇదే క్రమంలో కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రకటించడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు అధికార ప్రకటన రాకపోవడం శోచనీయము. అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ వైఖరిని, మరి ఎమ్మెల్యే గారి వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పటికైనా మన ఎమ్మెల్యే గారు స్పందించి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆలేరు రెవెన్యూ డివిజన్ సంబంధించిన అధికార ప్రకటన త్వరలో విడుదల చేయించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో మళ్ళీ ఉద్యమాలను పెద్ద ఎత్తున తీవ్రతరం చేస్తామని చెప్పి తెలియపరచు.